నేను ఏ2 అయితే చంద్రబాబు ఏ1 అని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ నైతిక విలువలు లేని పార్టీ అని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుందని విమర్శించారు. వైసీపీలో అందరినీ గుర్తు పెట్టుకుంటామని, అందరికీ తగిన స్థానం ఉంటుందన్నారు. విదేశాలకు తరలించడం వల్ల ఇక్కడ సొమ్ము, ఇక్కడ ఆస్తులన్నీ కూడా విదేశాలకు పోయి అక్కడ ఆయన ఆస్తులు మెయింటైన్ చేయడంలో అర్థమేముందో నాకైతే తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు నేను ఏ2 అయితే చంద్రబాబు నాయుడు ఏ1 చాలా కేసుల్లో. కాబట్టి ఏ1 ఏ2 మీద ఆరోపణ చేయడం అన్నటువంటిది నిజంగా అసంబద్ధం, ఆమోదయోగ్యం కూడా. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులు మార్పులు చేస్తుంది. మీరు కూడా మొదటిసారి ప్రత్యక్ష మార్పులు చేస్తూ వైసీపీకి ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి? సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని, సోషల్ ఇంజనీరింగ్ అని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా తిరిగి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరిని కూడా పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా అకామిడేట్ చేసేటటువంటి బాధ్యత మా యొక్క పార్టీ అధ్యక్షులు తీసుకున్నారు. ఎవరికి కూడా అన్యాయం జరగదు. అన్నగారు కూడా తిరిగి మళ్ళీ ఈ సోషల్ ఇంజనీరింగ్ లో మనం వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పటికీ కూడా డీలిమిటేషన్ లో అన్నగారు మళ్ళీ తిరిగి పోటీ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. శాసన మండలికి ఎన్నికవుతారని కావాలని నేను భగవంతుని మనసారా తెలుగుదేశం పార్టీ గత 1982 నుంచి కానీ చూస్తే, ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ చూస్తే పొత్తు పెట్టుకోనటువంటి రాజకీయ పార్టీ ఇండియాలో లేనే లేదు. ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టులు అయినా, బీఆర్ఎస్ అయినా, లేకుంటే టీఆర్ఎస్ అయినా, ప్రతి రాజకీయ పార్టీతో, కర్ణాటకలో పార్టీ అయినా కూడా ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ. ఒక సిద్ధాంతం గాని, ఒక నైతిక విలువలు గాని లేనటువంటి పార్టీ, పాటించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీతో బీజేపీ అటువంటి పార్టీతో అనుసంధానం కావడం, పొత్తు పెట్టుకోవడం అన్నటువంటిది చాలా చాలా సామాజిక వర్గాల్లో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ విషయంలో అది అభద్రతా భావాన్ని కలిగించిందన్నటువంటిది వాస్తవం. దీనివల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది, కానీ వైఎస్ఆర్ పార్టీ లాభపడుతుంది, బీజేపీ కూడా కొంత లాభపడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నష్టం అన్నటువంటిది అది తెలుగుదేశం పార్టీకి. వైసీపీ పార్టీలో ఉండి ఆఖరి క్షణం వరకు పదవులు అనుభవించి పార్టీకి తర్వాత దూరమై, మేము ఏ రోజు అతన్ని స్పీకర్ కి లెటర్ రాశాం డిస్క్వాలిఫై చేయమని. బీజేపీతో కొల్యూడయి తను డిస్క్వాలిఫై కాకుండా ఆఖరి నిమిషం వరకు కొనసాగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూనే, కానీ మా పార్టీ ఇలా చేస్తుంది, ఇలా చేయడం తప్పు అని ఎత్తి చూపుతూనే రాజకీయం చేసినటువంటి వ్యక్తి రఘురామ కృష్ణంరాజు.